అసర్షన్ రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎట్లా ఉంటాయని చూద్దాం. మొక్కలో నీరు మరియు ఖనిజ లవణాలు వేర్ల ద్వారా గ్రహించబడతాయి. వాటర్ అండ్ మినరల్స్ ఆర్ అబ్జార్బ్డ్ బై ద రూట్స్. రీజన్: వేర్లు నేలలోని నీటితో సంబంధాన్ని కలిగి ఉండవు. రూట్స్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద వాటర్ ఇన్ ద సాయిల్. దీనికి ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏకి సరైన వివరణ. ఏ నిజము కానీ ఆర్ అనేది అసత్యము. ఆప్షన్ సి ఏ అసత్యము కానీ ఆర్ నిజము. ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు అసత్యము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. అంటే ఏ నిజమే కానీ ఆర్ అనేది అసత్యము. అంటే ఏ సత్యము ఆర్ అనేది అసత్యం. అంటే మొక్కల్లో నీరు మరియు ఖనిజ లవణాలు వేర్ల ద్వారా గ్రహించబడతాయనే స్టేట్మెంట్ కరెక్టే. తర్వాత ఆప్షను దానికి ఇచ్చినటువంటి రీజన్ ఏంటంటే వేర్లు నేలలో నీటితో సంబంధాన్ని కలిగి ఉండవు అని అన్నాడు. అంటే కేవలం అసర్షన్ మాత్రమే కరెక్ట్, ఏ మాత్రమే కరెక్ట్, ఆర్ అనేది రాంగు. ఒకవేళ ఆర్ అనేది కూడా కరెక్ట్ అయినట్లయితే రెండు సరైనటువంటివే అని ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. తర్వాత రెండింటికి సంబంధం ఉన్నట్లయితే సరైనటువంటి వివరణ అయితే ఆర్ అనేది ఏకి సరైన వివరణ అని రాయాలి. లేకపోతే రెండు సరైనవే కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు అని ఆన్సర్ రాయాలి. క్వశ్చన్ నెంబర్ 8. మొక్కలో నీరు మరియు ఆహార పదార్థాలు వేటి ద్వారా రవాణా చేయబడతాయి? మృదు కణజాలం మరియు దృఢ కణజాలము. ఆప్షన్ బి దృఢ కణజాలము, స్థూలకోణ కణజాలము. ఆప్షన్ సి దారువు మరియు పోషక కణజాలము. ఆప్షన్ డి సంధాయ కణజాలం మరియు విభాజ్య కణజాలం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ. ఆప్షన్ సి దారువు మరియు పోషక కణజాలం. న్యూట్రియంట్స్ అండ్ ఫుడ్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్. వాటర్ అండ్ న్యూట్రియంట్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ద xylem అండ్ phloem. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.